అందరికీ నమస్కారం. కొట్టుకున్న ఐపీఎస్ లాయర్ భూ వివాదంలో గొడవ. ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసి మనం అవుతాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు లాయర్కు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మధ్య వాగ్వాదం కలకలం రేపింది. ఇవాళ సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అయితే ఈ సందర్భంగా ఐలాపూర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో రంగనాథ్ సమావేశం అయ్యారు. అయితే ఈ క్రమంలో ఐలాపూర్ భూములపై సుప్రీంకోర్టులో కేసు ఉండగా మీరు ఎలా వస్తారు, మీకు తిరిగి వచ్చా అని హైడ్రా కమిషనర్ను ఐలాపూర్ గ్రామవాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖ్యం ప్రశ్నించారు. దీంతో మీరు చెప్పేది చెప్పండి, ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ లాయర్పై హైడ్రా కమిషనర్ ఫైర్ అయ్యారు. అమాయకులను రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తే ఊరుకోబోమని రంగనాథ్ హెచ్చరించారు. న్యాయవాది ముఖ్యముకు నచ్చజెప్పడానికి పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న రంగనాథ్ రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తోందని, అక్రమంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.